టెట్ నిర్వహించి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. టెట్ నిర్వహించకుండానే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో సుమారు 7 లక్షల మంది డిఎడ్, బిఎడ్ క్వాలిఫైడ్ నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. డిసెంబర్లో డిఎడ్, బిఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్నోళ్లు దాదాపు 50,000 మందికి పైగా ఉన్నారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డిఎస్సికి దరఖాస్తు చేయడానికి అర్హులవుతారు. గత ఏడాది సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టెట్ నిర్వహించలేదు. టెట్ కోసం దాదాపు 7 లక్షల మందికి పైగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగులు అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని మనవి చేస్తున్నాను అని సీఎంకు రాసిన లేఖలో హరీష్ రావు వివరించారు.